రాస్తే రామాయణం ఇంటే భాగవతం అన్నట్టే ఉంది కదా ఈ బాలమ్మ పరిస్థితి. మన ఇంట్లో బాత్రూమ్ జర్ర ఇరుకుంటేనే మనసుకు పట్టది మనకు. కానీ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లిలో ఉండే ఈ బాలమ్మకు బాత్రూమే ఇల్లు అయిందట. ఇగో ఇదే ఈ బాలమ్మ ఇల్లు. బాత్రూంలోనే బట్టలు, బాత్రూంలోనే బాసాన్లు, బాత్రూంలోనే బతుకు. బయట వంట చేసుకోవాలి, బాత్రూంలో తినాలి, బాత్రూంలోనే వండాలట. అవ్వ పేరు శ్రీపతి బాలమ్మ, ఇంటాయన పేరు చంద్రయ్యనట. కానీ ఇప్పుడు లేడు. ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇదే జాగలుండే ఓ పెంకుటింట్లో బతికేదట. 13 ఏళ్ల కిందటనే ఇంటాయన చంద్రయ్య కాలం చేసి ఒంటిదాన్ని చేసిపోతే 7 ఏళ్ల కిందట ఉన్న ఆ పెంకుటిల్లు కూడా ఊలిపోయి నీడ లేకుండా చేసిందట. ఈ అదవరసంది బాత్రూమే ఈ బాలమ్మకు దిక్కైందట పాపం. పిల్లలు చెల్లెలు ఎవరు లేరు, పాలేళ్ళు కూడా దూరం కొట్టిరట. ఇక ఈ బాత్రూంలో బతకలేక సావలేక అన్నట్టు పొద్దేళ్ళది ఇస్తుందట. ఇల్లు ఊలిన జాగల ఇందిరామ ఇల్లు కట్టుకుందామని దరఖాస్తు పెట్టిస్తే మంజూరు అయిందట. కానీ మొదలు కట్టుడు మొదలు పెడదామన్నా పైసలు లేవట. ఎట్లన్నా మీరే ఆదుకోవాలి సీఎం రేవంత్ సారు అని ఇట్లా బతిలాడుతుంది.